ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట మోసుకొస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వెనకటేశు, నువ్వు దగ్గర మనిషివి నమ్మకమైనవి అని చెప్పి నిన్ను కిరాయి ఎంత అని అడగకుండా తీసుకొచ్చి కోయించుకున్నా. ఇప్పుడు నువ్వు గంతియాలని డిమాండ్ చేసుడు ఇది పద్ధతి కాదు. నువ్వు ఇచ్చిన కాడికి తీసుకొని పో. తాత నువ్వు ఊళ్ళో ఎవరైనా అడిగి తెలుసుకో, నేను అడిగినంత ఇయ్యాల్సిందే, లేకపోతే తప్పదు మరి. అసలే అంటే ఇప్పుడు నీ కిరాయి పైసల కోసం నా ఆస్తులు అమ్ముకొని నీ కిరాయి కట్టాలి నారా? నీ గురించి నా ఆస్తులు అమ్ముకోవాలనే. ఎంతో కొంత తీసుకురా, ఎంతో కొంత తీరా తాత. అరే మీ లోలి సల్లగుండా, ఇంతకు మీ పంచాయతీ దేనికో నాకన్నా చెప్పండి రే, మీకు పుణ్యం ఉంటది. అరే ఇగో వచ్చినాం అనే బుజ్జి. ఇగో వీడు ఊళ్ళకు వరి కోసే మిషన్ని కిరాయి తీసుకొచ్చి నడిపిస్తాను పిల్ల. ఇక వీడు నా తమ్ముని కొడుకే కదా, నా దగ్గర మనిషే కదా, లోకం మీద నడిచినంత కిరాయికే నడతాయి కదా మిషన్ అని వీని కిరాయి ఎంత అని అడగకుండా తీసుకొచ్చావా నా వరి కోయించుకున్నా. గంటకు 2500 రూపాయల కిరాయి పాత లెక్కెంబడి అయితే ఇప్పుడు వీడు గంటకు 5000 రూపాయల కిరాయి ఇవ్వని అంటాను అయితేనో. ఇది పద్ధతేనా? నీ పద్ధతేనా రా? మందిని ముంచి ఎంత సంపాదిస్తావురా, ఎంత బలుతావురా నీ బతుకుల? అగ్గో డబుల్ కిరాయి ఎందుకు అడుగుతున్నావే అన్న, మరి నువ్వైనా డిజిటల్ దొరుకుతుంది 200 రూపాయల బ్లాక్ లో తీసుకొచ్చి మిషన్ లో పోసి నడుపుతాను. అంటే మరి ఆ ముచ్చట మరి నువ్వు నాకు ముందుగా చెప్పవారా? నన్ను అడగవా మరి? అంటే నీకు గంటకు 5000 రూపాయలు చొప్పున నీకు కిరాయికి ఇచ్చుడు, ఈ దున్నుడు కూళ్ళు, ఇత్తనాల కూళ్ళు, ఆ నాట్ల కూళ్ళు, కొట్టుడు మందుల కూళ్ళు, ఇవన్నీ చేసి ఆ వరి పంట పండితే నాకు ఆఖరికి ఏం మిగులుతుంది? వంకాయ పొట్టు. నేను ఎందుకు వ్యవసాయం చేసి అయితే ఆగు వచ్చేంతరం కోయించుకుంటూ ఎంతో కొంత చూసి నువ్వు తాపకోసారి ఇంత కొంత అని అంటారు. ఎంత చూసియారా? ఎకరం గోయితే 10,000 రూపాయలు ఇవ్వాలి వీనికి. ఆ అన్నని ఏం చేయమంటున్నావే మరి? ఆయన డీజిల్ ను బ్లాక్ లో కొనాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్న నీకు కూడా? అక్క నువ్వు అలా కూర్చొని వార్తలు చదివితే నీకు ఏం తెలుస్తుంది? బయట బంకులు వచ్చి చూస్తున్నా ఎట్లున్నదా? ఇగో దాని సంగతి అటు ఉంచు కానీ వెనకటేసుగా పాత లెక్కెంబడి గంటకు 2500 చొప్పునే నేను కిరాయి ఇస్తా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు గంతే. నువ్వు గవి నడిపే మంచిగా బెరుతారా? అంటే ఏందన్నట్టుగా మరి ఏం చేయమంటావురా కొడుక? మరి మక్కులు సాప్ అయితే నువ్వు ఎక్కువ తక్కువ చేయక ఇక్కడ గవి లేవు, పైసలు బరాబరి ఇవ్వాల్సిందే, లేకుంటే మిషన్ లో పట్టిన పట్టు అట్లే పట్టుకొని పోతా. అసలు నీకు నేను ఎంత అప్పున్నా అనుకోని నా వడ్డం పట్టుకపోతా అంటావురా? నా చిలకల వడ్డను లేకి తన్ను అంత ఏమి పంచాయతీని పాతర పెట్ట ముసలోడా, ఎంతో కొంత మాట్లాడి కిరాయి పైసలు ఇయ్యక ఏందే ఈ లొల్లి? ఓ అన్న నీ కిరాయి పైసలు అవసరం అయితే నేను ఇస్తా గానీ నువ్వు ఓవే, నీకు పుణ్యం ఉంటది. ముసలాడా మీ మనవరాలు ఒప్పుకున్నావు కాబట్టి పూకొని పోతానా, లేకపోతే నీ వడ్లిట్టు ఇంటికి కూడా రాకపో చెప్తా. చిన్న రాములు గాని కూడా ఏం బీకోగాని పో. వీడు అడిగినంత కిరాయి ఊసిపోయినా నువ్వు తాపకు ఎంతో కొంత అంటే ఏంద్రా వాడు ఇష్టం ఉన్నట్టు అడిగితే కిరాయిలు ఇచ్చుకుంటా పోతాంటావా? అయినా ఏందే మా రైతులకి గోస? డీజిల్ కు ఇప్పుడే గింత తిప్పలు ఉన్నది అంటే ఇంకా ముందట ఆయిటి బూనే కాలం ఉన్నది, దుక్కులు దున్నే కాలం ఉన్నది. అప్పటి వరకు ఈ డీజిల్ దొరకకపోతే ఎన్ని తీర్ల కిరాయిలు అడుగుతారు? ఏం కథ? ఈ డీజిల్ కింత తిప్పలేంది, ఈ బిలాకులలో అమ్ముడేందే? నిజానికి మన 2 తెలుగు రాష్ట్రాలల్లో పెట్రోల్ కొరత లేదటనే, కానీ పెట్రోల్ దొరకదట అని వీళ్ళు లేని పుకాలు ఉట్టించటాలకు ఒక్కసారిగా జనాలు పెట్రోల్ బంకుల మీద ఎగబడటాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోయి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారట. ఇగో కొన్ని పెట్రోల్ బంకులు గాలొచ్చినప్పుడే తూర్పాలు పట్టాలన్నట్టు పెట్రోల్ ఉన్నా కూడా లేదని చెప్పి కొంతమందికి దొంగసాటెంబడి డబల్ రేట్లకు పెట్రోల్ డీజిల్ అమ్ముకుంటున్నారటనే. వచ్చిన అన్నారం పాడుగాను మరి డీజిల్ దొరకక లోకం మీద జనాలంతా గింతగానం ఆగమైతే అంటే మరి సర్కారులైనా అధికారులైనా ఏం చేస్తాను కావచ్చు? మరి వీళ్ళు ఎందుకు ఆగమవుతారు? మరి ఎందుకు బిలాకులలో అమ్ముతారు? మరి డీజిల్ ఎందుకు దొరుకుతలేదు అని అరుచుకోరా మరి వీళ్ళు బయటకు వచ్చే? ఇక వాళ్ళ గురించి చెప్తావే, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయినాక సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తారు. అంతలా మునుగుతాడు, జేబులు నింపుకుంటాడు. మరి పెట్రోల్ కొరత లేనప్పుడు దొరుకుతలేదు అనే వదంతులు ఎవడు బుచ్చిస్తాడు కావచ్చు, ఎందుకు బుచ్చిస్తాడు కావచ్చు? వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ నడవమ్మ రైతులు ఆగమవుతారు కదా. ఇలా పొద్దుగాల వాడిని వెనకటేసి కానీ మార్కెట్కి పోయి మొక్కజొన్న బస్తాలు వేసి రావాలా అంటే నిన్న మొన్నటి దాకా 1000 రూపాయలు కిరాయి తీసుకున్నాడు, టాస్కర్ కిరాయి. ఇవాళ వాడు 2000 రూపాయలు కిరాయి ఇచ్చేదాకా వేయలేదు అంచడం. అట్లా తయారని వాడు బాడుకో కానీ వాడిని కిరాయి తాను. మరి ఏం చేస్తామే, దళారు దోసుకుంటే దగావాడేది సామాన్యుడే కదా. ఇక రైతులు బాగుపడమంటే ఎట్లా బాగుపడతారు చెప్పు? ఇప్పటికే గొట్టం పురుగు చేయవచ్చు, వరి దిగుబడి రాలేదే అంచడం. సరే ఆ పండిన ఇత్తులనన్నా యాల పొద్దుగాల కోసి గడ్డకు పడేసుకుందాం, ఈ కాలం ఎత్తులో చేస్తాంది అని అనుకుంటే
ఇక ఈ వరి కోసే మిషన్లతోటి ఇక ఈ గోస అవుతుంది. వాళ్ళైనా ఏం చేస్తారు పాపం, డీజిల్ దొరకక కానీ ఏం చేయాలి మా రైతుల గోసలు. మరి ఇంకా ఈ కోసిన వడ్డిత్తులను అమ్మేటాలకు ఇంకెంత గోస ఉంటుందో రా శంకరి. మొక్కజొన్నలు అట్లనే ఉన్నాయి. అంతేనా? ఏరియానే ఉన్నాయి. అడపోయిన పక్కేసుకొని ఇక ఏం చేస్తాం మరి గదే గతినే. సరే సరే పిల్ల కాస్త నువ్వే ఎట్లనే చేసి వాడిని సప్పలోనికి బతిలాడి కిరాయి అయితే ఇక కాస్త పుణ్యం ఉంటుంది. ఎంతో కొంత ఎక్కువ 5,000 ఇడితే మాత్రం అసలుకే ఎక్కువ. వాడు ఏం చేసుకుంటావు నేను చూసుకుంటా కానీ. సరే కానీ కడవ వార్తలేదు చౌక. శంకరి వడ్ల నేర్పుందారా. సరే నేను ఫోన్ చేసి మాట్లాడి పైసలు కొడతా గానీ నువ్వైతే సప్పు చెప్తా ఇంటి మొక్కను పోయిగా. కానీ చూస్తుండ్రా అన్నోళ్ళ పబ్లిక్ రైతుల పరిస్థితి ఎట్లున్నదో. మొన్నటి దాకా పెట్రోల్ డీజిల్ కొరత ఏం లేకుండా మంచిగానే నడిచింది కానీ ఇప్పుడు రైతులు పొలాలు కోసేయాలా డీజిల్ కొరత చేయంగా లేని తక్లీఫ్లు మోపైతున్నాయి. ఇక అటు సర్కారులేమో మాటలు చెప్తున్నారు కానీ మోక మీద మాత్రం చాలా తిప్పలే అవుతున్నది. మరి పెట్రోల్ డీజిల్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏందో పోండ్రి.